గైస్ ప్లీజ్ ఒక 1 మినిట్ స్క్రోలింగ్ ఆపి ఈ వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. చాలా ఇంపార్టెంట్ వీడియో. సో రీసెంట్గా నాకు తెలిసిన ఒక 22 ఇయర్స్ అబ్బాయి నైట్ పడుకొని పొద్దున్న లేచే వారికి నిద్రలోనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది అనమాట. ఇది కాకుండా స్కూల్లో ఒక అబ్బాయి క్రికెట్ ఆడుకుంటూ అక్కడనే కుప్పగూలి పడిపోయాడు హార్ట్ అటాక్ వచ్చి. ఇది కాకుండా 9th క్లాస్ అమ్మాయి స్కూల్లో ఎగ్జామ్ రాయడానికి వెళ్ళి హార్ట్ అటాక్ వచ్చి అక్కడనే చనిపోయింది. సో 30 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి 50% హార్ట్ అటాక్స్ వస్తున్నాయి ఈ మధ్యలో. ఒక్కసారి ఆలోచించండి ఎందుకు వస్తున్నాయో. దయచేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో ఈ హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తాయంటే బయట దొరికే జంక్ ఫుడ్స్లలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. ఈ ట్రాన్స్ ఫ్యాట్ ఉన్న ఫుడ్ తీసుకుంటే 25% హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది కాకుండా వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి కూడా హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో మీరు ఏం చేయాలంటే వీక్లీ ఒక 2 to 3 అవర్స్ టైం స్పెండ్ చేసి జిమ్ కన్నా వెళ్ళండి, లేకపోతే యోగా అయినా చేయండి. ఏదైనా ఒక యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయండి. మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి, మీరు హెల్దీగా ఉండండి. మీరే కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏదైనా ఒక యాక్టివిటీ చేపియండి. అందరూ హ్యాపీగా ఉండాలి. ఐ హోప్ ఈ వీడియో ఎంతో కొంత మీకు